ఏదైతే గచ్చిబౌలి 7 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత ఘటనకు సంబంధించి ఒక పక్కన అరెస్టుల పర్వం కొనసాగుతుంటే మరో పక్కన సస్పెన్షన్ సంబంధించి ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దాంట్లో నిర్లక్ష్యం వహించారని విధుల్లో దానికి సంబంధించి ఏదైతే నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఇప్పటికే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని సస్పెండ్ కూడా చేశారు. సో సంబంధించి శాఖపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి టీఎంసీ కూడా చెప్తుంది. మరో పక్కన ఇటు ఏదైతే బిల్డర్ కి సంబంధించి సాజీద్ ను కూడా ఇప్పటికే రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఖచ్చితంగా నిన్న ఏదైతే హైడ్రా రంగనాథ్ చెప్పినట్టు ఈ పర్మిషన్ ఏదైతే G+1 G+2 పర్మిషన్ తీసుకొని చాలా దారుణంగా 6, 7 ఇట్లా 5+, G+5, G+6 కూడా చాలా వరకు కడుతున్నారు. ఈ ముఖ్యంగా ఈ సాజీద్ అనేవాడు మెకానిక్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేస్తూ అక్రమ నిర్మాణాలు అయితే తన అనుచరులతో కలిసి చిన్న చిన్న స్థలాలు కబ్జా చేయడం, లేకపోతే స్థలాలు తక్కువ ధరకు కొని అంటే వాళ్ళని బెదిరించి తక్కువ ధరకు స్థలాలు కొని అక్కడే నిర్మించడం, సో వాటిని రెంట్కి ఇవ్వడంతో లక్షల్లో కోట్ల డబ్బు సంపాదించడం అలవాటుగా మరి ఇదే దందా అయితే చేస్తున్న పరిస్థితి. సో సాజీద్ ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో సాజీద్ సంబంధించి చాలా వరకు గతంలో అక్రమ నిర్మాణాలన్నీ కూడా చిట్టా అయితే తీస్తున్న పరిస్థితి. గతంలో కొన్ని పార్కులు కూడా కబ్జా చేసినట్టు సాజీద్ సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో సాజీద్ ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న సీఎంసీ అధికారులతో పాటు హైడ్రా కూడా చెప్పింది. సో హైడ్రా రంగనాథ్ కూడా నిన్న మాట్లాడుతూ ఖచ్చితంగా ఏదైతే G+2 పర్మిషన్ తీసుకొని ఇలా పెద్ద అపార్ట్మెంట్లు లేకపోతే G+2 పర్మిషన్ తీసుకొని G+5 కట్టే అపార్ట్మెంట్ల మీద అన్నిటి మీద మేము నాణాల మీద కానీ లేకపోతే పార్కులు కబ్జా చేసి ప్రభుత్వ స్థలాల్లో కట్టిన బిల్డింగ్లు అన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు కూడా వేగవంతం చేస్తున్నారు. సో హైదరాబాద్ లో చూసుకుంటే ఇలాంటి లక్షల్లో బిల్డింగ్స్ ఉంటాయి. ఒక మాదాపూర్ పరిధిలోనే దాదాపు వేలల్లో ఉంటే హైదరాబాద్ మొత్తంలో దాదాపు లక్షలలో ఉంటాయి. ఎందుకంటే పర్మిషన్ ఒకటి తీసుకుంటారు, దానికి సంబంధించి అధికారులను కూడా వాళ్ళకి సంబంధించి అక్కడ మేనేజ్ చేసుకుని అధికారులు కూడా అసలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అంటే గ్రౌండ్ లోకి వెళ్ళి చూడాలి. ఒక టౌన్ ప్లానింగ్ సంబంధించి గ్రౌండ్ లోకి వెళ్ళి చూడాలి, వాళ్ళకి సెట్ బ్యాక్స్ ఏమున్నాయి, ఎంతలకు కడుతున్నారు, ఏంటి దానికి ముందు వెనకాలని కనీసం బిల్డింగ్ కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. సో ఆ గ్యాప్ అనేది లేకుండా కనీసం ఒక మనిషి పట్టేంత గ్యాప్ కూడా లేకుండా బిల్డింగ్ టు బిల్డింగ్ మొత్తం కట్టేస్తున్నారు. సో సెట్ బ్యాక్స్ కూడా చాలా వరకు మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే ఫైర్ ఇంజన్ కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేని అంత కంజెస్టెడ్ ప్లేస్ లో బిల్డింగ్స్ అయితే మొత్తం కడుతున్నారు. సో హైదరాబాద్ అంతా ఇలాగే ఉంది. సో వాటన్నిటి మీద మరి ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటున్నా. ఎందుకంటే నిన్న స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా మాట్లాడుతూ మేము ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు కోర్టులోకి వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు, న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇలాంటి అక్రమ కట్టడాలు కడుతున్నారు, కేవలం ధనార్జన ధ్యేయంగా కడుతున్నారని చెప్పేసి కూడా సో ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి. సో నిజంగా మరి హైడ్రా కనుక చర్యలు తీసుకుంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మరి హైడ్రా ఇట్లా దూకుడు కొనసాగిస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని అక్రమ కట్టడాల మీద హైడ్రా అయితే దూకుడుగా వివరించింది, దాంట్లో కొంత సామాన్యులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. బట్ ఇప్పుడు హైడ్రా దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఇంకా అక్రమ కట్టడాలపై ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఇలాంటి మారణ హోమం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నిన్న అయితే ఆ టైల్స్ వర్క్ చేయడానికి వచ్చిన మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి పొట్టకోటికి హైదరాబాద్ కు వచ్చిన 2 వలస కూలీలు అయితే నిన్న మరణించడం జరిగింది. మన పక్కన ఉన్న అపార్ట్మెంట్ కి సంబంధించి ఆ స్లాబ్ విరిగిపడడంతో ఆ బెడ్రూమ్స్ అన్ని కూడా దాదాపు 5 ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ లేకపోతే చాలా వరకు ఫర్నిచర్ కూడా డ్యామేజ్. సో దాంట్లో ఇద్దరు కూడా గాయాల పాలయడం, సో వాళ్ళిద్దరు ఇంకా కోలుకుంటున్న పరిస్థితి. సో పెద్ద ఎత్తున అయితే ఆస్తి నష్టం జరిగింది. అతను చేసిన ఏదైతే సాజీద్ చేసిన తప్పుకి పక్కనున్న చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి. సో చుట్టుపక్కల ఏమేమి బిల్డింగ్స్ దాన్ని ఇప్పుడైతే డిస్మాండిల్ చేస్తున్నారు, ఇప్పుడైతే డెబ్రీస్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి చీకటిగా ఉండడంతో కొంచెం పనులు లేట్ గా అయినాయి. సో మళ్ళా మార్నింగ్ అయితే ఉదయమే స్టార్ట్ చేశారు డెబ్రీస్ క్లీన్ చేయడానికి. దాదాపు 2 రోజులు పడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా పైన మేజర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పైన స్లాబ్ విరిగి ఈ బిల్డింగ్ మీద పడడంతో పక్కనున్న జయదర్శిని అపార్ట్మెంట్ సంబంధించి ఆ ఫ్లాట్ మీద పడడంతో ఆ స్లాబ్ క్లియర్ చేయడం చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకంటే దానికి సంబంధించి అడ్వాన్స్డ్ మిషన్స్ కావాలి, లేకపోతే వెహికల్స్ కూడా అడ్వాన్స్డ్ వెహికల్స్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఫైర్ ఇంజిన్ సంబంధించి ఫైర్ ఆఫీసర్లు కానీ ఇటు NDRF కానీ DRF కానీ చాలా వరకు బృందాలు రాత్రి నుంచి కష్టపడుతున్నాయి. సో మార్నింగ్ అయితే తీసే ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో అది కనుక క్లియర్ చేయాలి. ఎందుకంటే అది వెయిట్ ఎక్కువగా ఉంది. అది కనుక ఇంకా అట్లనే వెయిట్ కొనసాగితే అది ఇంకా పెద్ద ఎత్తున డ్యామేజ్ కలిగించే అవకాశం ఉంటుంది. సో కింద కూడా వర్క్స్ నడుస్తున్న నేపథ్యంలో అది కనుక విరిగి పడితే ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే నిన్న ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఇలాంటి అసలు నిన్న CMC కమిషనర్ సృజన కూడా మాట్లాడుతూ అసలు బిల్డింగ్ పర్మిషన్ లేదు అంటే, సో బిల్డింగ్ పర్మిషన్ లేనప్పుడు మరి 7 అంతస్తులు కట్టేంత వరకు అధికారులు ఎక్కడ పోయారంటే అనే క్వశ్చన్స్ కూడా నేపథ్యంలో ఆ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇక నిజంగా ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు, అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి ఏదైతే జయదర్శిని అపార్ట్మెంట్ సంబంధించి సూపర్వైజర్ కూడా
గతంలో ఈ సాజిద్ సంబంధించిన అక్రమ కట్టడం 2025 నవంబర్ లో స్టార్ట్ అయితే దాదాపు 5-6 నెలల నుంచి తను కంటిన్యూగా జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ చాలా వరకు కంప్లైంట్స్ ఇచ్చాడని చెప్పేసి నిన్న మీడియాతో కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది. అక్కడ సూపర్వైజర్ ఏదైతే ఈ జయదర్శిని అపార్ట్మెంట్ సంబంధించి సో చర్యలు తీసుకోవట్లేదు, అసలు అధికారులు ఇటు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఏదో డైల్ 100 ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసులు వచ్చారు, చూసుకొని వెళ్ళారు తప్ప హైడ్రా అధికారులు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ సిఎంసీ అధికారులకు సంబంధించి ఎవరు రావట్లేదంటే అర్థం చేసుకోవాల్సిందే మనం, ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారనేది అక్కడ తేటతల్లం అవుతుందని చెప్పేసి కూడా నిన్న సూపర్వైజర్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైం అక్రమ నిర్మాణాలపై కూడా ఇటు హైడ్రా కానీ మున్సిపల్ అధికారులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మళ్ళీ మరికొంతమంది అమాయకులు బలే అవకాశం అయితే ఉంది. రైట్, ఈరోజు ఇక్కడ ఈ అంజయ్య నగర్ లేఅవుట్ దీంట్లో దాదాపు ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పైన అంటే దాదాపు 8th ఫ్లోర్లో కూడా కొంత కన్స్ట్రక్షన్ అంటే మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఒక పెంట్ హౌస్ కూడా అంటే దాని మొత్తం కలిపి దాదాపు 8 ఫ్లోర్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ కూలిపోవటం, దాంతో ఇక్కడ కింద ఎవరైతే దీంట్లో ఒక ఇద్దరు ఎవరైతే దాంట్లో వర్క్ చేస్తున్న లేబర్ వాళ్ళు కూడా చనిపోవటం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి క్లియర్గా ఇది ఒక నాలా ఉన్నది, నాలా మీద బాక్స్ డ్రైన్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. ఈ పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు అంతకన్నా 6 అంతస్తులు ఆ పైన ఉన్నటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా. దీంట్లో చాలామంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉండడం అది జరుగుతున్నది అనేది చెప్తున్నారు. అంటే ఇవన్నీ హాస్టల్స్గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోలడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా కడితే కనుక అది లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలినప్పుడు లోపల ఇద్దరు పని చేస్తున్నారు. అంటే అది కూడా అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా అంటే ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకొని ఉంటే కనుక మీరు ఊహించుకోండి, అంటే ఇద్దరు చనిపోవడం దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేది అనమాట, అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్గా ఇంకా మనకి నైట్ టైం ఇట్లాంటివి ఏమైనా కూలినా కానీ కూడా మొత్తం హాస్టల్స్లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళందరి మీద ఇమ్మీడియట్గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నిటి కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, అతను బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్గా ఆయన్ని కూడా చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు కమిషనర్ గారు, అది అప్పుడు ఆ వర్క్ కూడా ఆపిచ్చారు మళ్ళీ వాళ్ళు కడుతున్నట్టుంది. సో సో మనం ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా మేము కొన్ని రోజుల్లోని అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. హైడ్రా కంప్లైంట్ చేసిన హైడ్రా పట్టించుకోవట్లేదు అని చెప్పి దీనికి సంబంధించిన సూపర్వైజర్ చెప్తున్నారు. మాకు ఇచ్చారా కంప్లైంట్? మా నోటీసులో లేదు, మరి మాకైతే ఇచ్చినట్టయితే ఏం లేదు. ఈ రోజు వాళ్ళు అన్నారు, ఈ రోజు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేస్తామని అసోసియేషన్ వాళ్ళు అన్నారు. మరి అయితే మాకైతే ఇచ్చినట్టు చేసిన మాట వాస్తవం అండి. 4 నెలల క్రితం అది ఆపారు కూడా, ఆపి సీజ్ చేశారు. మళ్ళీ 4 నెలలు ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చే లోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి. నాలా ఉందంటే అక్కడ నాలా ఉందంటే బాక్స్ డ్రైన్ ఉందంటే దాని అర్థం అక్కడ నాలా ఉన్నట్టు అనమాట. బాక్స్ డ్రైన్ అది తయారు చేశారు. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మనకి మ్యాప్లో కూడా చూస్తుంటే నాలా కనబడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ డ్రైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్నీ కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కడుతూ పోవటం.
ఇవన్నిటి కూడా డెఫినెట్గా మేము ఇట్లాంటి వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. ఉండాలి మనకి అట్లాంటి లిస్టు మనకి ఏమైనా ఉంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక అప్పుడు మేము వారికి కూడా కావాలంటే మా సహకారం డెఫినెట్గా అందిస్తాం. హాస్టల్స్ అవన్నీ కూడా తీసుకొని వీల్ డూ ఏ డ్రైవ్ అది చేస్తాం డెఫినెట్.